రెండవది ఏంటంటే క్రమశిక్షణ లేక. చెప్పాలి, ఏమి లేక? క్రమశిక్షణ అంటే ఏంటి? ఎవరితో మాట్లాడకుండా నా మట్టుకు నేను ఉంటానులే, బొంగమూతి పెట్టి ముఖం ఎత్తి పెట్టుకొని ఒక మూలనలా నక్కి ఉండటం డిసిప్లైన్. అది క్రిస్టియన్ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్రైస్తవ క్రమశిక్షణ డిఫరెంట్గా ఉంటుంది. స్తోత్రం చెప్పుదామా? ఆ డిసిప్లిన్ లేకపోతే నీవు దేవునితో తీసుకున్న తీర్మానంలో నిలబడలేవు, రక్షణలో నిలబడలేవు, తొట్టిల్లిపోతావు, పడిపోతావు. డిసిప్లిన్ అన్నది చాలా అవసరము. క్రమశిక్షణ చెప్పండి అందరూ. ఎవరికి? పాస్టర్ గారికి ఉండాలి, విశ్వాసులకు కూడా ఉండాలి. మీకుండి నాకు లేకపోయినా, నాకుండి మీకు లేకపోయినా ఉపయోగము లేదు. అందరికీ ఉండాలి డిసిప్లిన్. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. క్రిస్టియన్ డిసిప్లిన్కి ఒక పిన్ ఉంటుంది. నీ ఏటీఎం నువ్వు యూజ్ చేయాలంటే పిన్ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఏటీఎం వరకు ఎందుకు పాస్టర్ గారు? మా ఫోన్ ఓపెన్ చేయాలంటేనే పిన్ ఉంటుంది అంటారు. ఒక ఉత్తరం రాస్తే అది చేరాలి ఆ ప్రాంతానికి అని అంటే దానికి ఒక పిన్ ఉంటుందా ఉండదా? చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి కూడా డిసిప్లిన్ అనేటువంటి ఒక పిన్ ఉంటుంది. PIN. చెప్పండి, ఏముంటుంది? పిన్ ఉంటుంది. పి అనంటే క్రమశిక్షణలో పి అనగా మొదటిది ప్రేయర్, ప్రార్థన. స్తోత్రం చెప్పుదాం. మొదటిది ఏంటి? బాప్టిజం పొందిన తర్వాత నీకు పిన్ లేకపోతే డిసిప్లిన్ ఉండదు. ప్రార్థన లేకపోతే, ప్రార్థన అనే క్రమము నీకు లేకపోతే, నువ్వు బాప్టిజం ఇక్కడ పొందు, ఇంకో చోట పొందు, ఒక 10 సార్లు తీసుకో, ఎక్కడ తీసుకున్నా ఆత్మీయ క్రమం అనేది లేకపోతే గనుక నువ్వు నిలబడలేవు. మొదటిది ప్రార్థన. చెప్పాలందరూ ఆమేన్. రెండవది ఇంటిగ్రిటీ, నిబద్ధత, కట్టుబాటు ఉండాలి నీకు. నో, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, నేను ఇలా చేస్తాను అని ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఇంటిగ్రిటీ, నిబద్ధత ఉండాలి, కట్టుబాట్లు ఉండాలి. ఏముండాలి? హల్లెలూయా. ఏముండాలి? కట్టుబాట్లు ఉండాలి. అందుకనే ప్రభు బల్ల విషయంలో ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అని చెప్తా ఉంటాను. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడతా ఉంటాను. ఏదన్నా పొరపాటు చేసినా చెప్పితే నొచ్చుకొని దూరం అయిపోతారేమో అని చెప్పకుండా చూసి చూడనట్లు వదలాల్సి వస్తుంది. డిసిప్లిన్ పోతుంది. ఆమేనని చెప్పుదామా? ఇంటిగ్రిటీ, ఒక క్రమం ఉండాలి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి కొన్ని పాడు అలవాట్లు ఉంటాయి. ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు చదవట్లేదు. న్యూస్ పేపర్లు చదివే రోజుల్లో పేపర్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి చదివే వాళ్ళు కూడా ఉండేవారు. కొంతమందికి లేచి లేవడంతోనే, బ్రష్ చేయకుండానే మంచం దగ్గరికి బెడ్ కాఫీ రావాలి, బెడ్ టీ చెప్పండి రావాలి. పొద్దున్నే కడుపులో టీ పడకపోతే అదొకలాగైపోతుంది కొంతమందికి. హల్లెలూయా. స్తోత్రం చెప్పుదామా? కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, మన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్పండి. సాయంకాలం 6 అవ్వగానే యేసు ప్రభు ఫోటో ఎక్కడుందో చూసుకొని దండం పెట్టుకుంటారు. అదొక రూల్ ఆల్ది. స్తోత్రం చెప్పుదామా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రూల్. డిసిప్లైన్లో, ఇంటిగ్రిటీలో నేనేమంటానో తెలుసా? క్రైస్తవుడు లేచి లేవగానే మోకాళ్ళు వేయాలి. ఆమేనని చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పుదామా? నువ్వు మొదట దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. నీ లైఫ్ని దేవుని వాక్యంతో కంపేర్ చేసుకోవాలి. స్తోత్రం చెప్పుదామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో రాయబడినటువంటి మాటను మనము గమనించినట్లయితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము చదవండి దయచేసి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, దీనిని బోధించటం కానీ పాటించటము కానీ నువ్వు తప్పిపోకూడదు. ఆమేనని చెప్పండి. కొంతమంది తలకాడెట్టేసుకుంటారు బైబిల్. ఎక్కడెట్టేసుకుంటారు? చదువుకోరు.
అందులో ఏముందో వాళ్ళకి అనవసరం. అది ఏం చేయమంటుందో చేయరు, తలకాడెట్టేసుకుంటారు. హల్లెలూయా. ఏమొస్తుంది? వాక్యము నువ్వు చదివితే అది నీలోనికి జీవం వలె వెళ్ళి నీకు బలమిస్తుంది. ఆ బలమే నువ్వు తొట్టిల్లిపోకుండా నిన్ను నిలబెడతది. స్తోత్రం చెప్పుదామా. ఒక్కొక్కరు తలకాడెట్టుకుంటారు, ఇంకొకరు అయితే కొంతమంది అయితే గుండ్ల మీద పెట్టేసుకుంటారు, పడుకునేటప్పుడు గుండ్ల మీద పెట్టేసుకుని దుప్పటి కప్పేసుకుంటారు. ఏమొస్తుంది? చాలా నీట్గా ఉంచుకుంటారు, చదివిన తర్వాత ఒక మాట అండర్లైన్ చేయరు. హల్లెలూయా. బైబిల్ తీసి చదివితే నలిగిపోద్దేమో అన్నట్టు దాన్ని ఎప్పటికప్పుడు దులిపి అటకెక్కించి అక్కడ పెడతారు, దాన్ని చదవరు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుల్లో లేవు, కానీ పాత రోజుల్లో పిల్లలకి ఏ క్రమం నేర్పించేవారు తెలుసా? పొద్దున లేచి ప్రార్థన చేయకపోతే, బైబిల్ చదవకపోతే టిఫిన్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, ముందు అది అయిన తర్వాతే ఏదైనా. అలా ఉండేవా కాదా రోజులు? ఆ రోజుల్లో భక్తి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో బ్రష్ చేయకపోయినా పర్వాలేదు, తిను నాన్న తిను, మంచం కాడే కూర్చోబెట్టి ఆడ పాసినోరుతో ఉంటాడు, దుప్పటి కప్పుకొనే ఉంటాడు, కుక్కుతా ఉంటాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు తప్పిపోకూడదు. నువ్వు ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఎలా నడవాలో, నీ లైఫ్కి ఒక డిసిప్లిన్ నేర్పించేది దేవుని వాక్యము. స్తోత్రం చెప్పుదామా. ప్రార్థన ఉండాలి, వాక్యానుసారమైన కట్టుబాట్లు ఉండాలి. ఐ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ ఎన్ ఫర్ నియర్నెస్. ఎన్ అనగా నియర్నెస్, దగ్గరగా ఉండాలి. ఎవరికి చెప్పండి? సెల్ ఫోన్ కని చెప్పండి, టీవీ కని చెప్పండి. మనం చేసే పనులు లాంటి పనులు చేసే వాళ్ళకి, ఆ కోపకు సంబంధించిన వాళ్ళతో దగ్గరగా ఉండాలి. కాదు, దేవునికి దగ్గరగా ఉండాలి. ఆమేనని చెప్పుదామా. డిసిప్లిన్. ప్రార్థన చేయలేదే, ప్రార్థన చెయ్యాలి కదా, ప్రార్థనకి రాలేదే, ప్రార్థనకి రావాలి కదా, అడుగుతాడా మమ్మల్ని? డిసిప్లిన్ లేదని. ఇది వాక్యానుసారం కాదు కదమ్మా, మనం ఇలా చేయకూడదు కదా అంటే కోపాలు వస్తాయి, డిసిప్లిన్ లేదని. ఆమేన్. ఎప్పుడైతే పిన్నును నువ్వు మర్చిపోతావో, నువ్వు ప్రభు ఇచ్చిన రక్షణలో నిలబడటానికి అవసరమైన క్రమశిక్షణ లేక తొట్టిల్లిపోతావు. నువ్వు బ్యాప్టిజం పొందినా మరలా పాపంలో పడిపోతావు. డిసిప్లిన్ అవసరం. స్తోత్రం చెప్పుదామా. ఏమవసరం? మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనలో చెప్పా కదా, కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో కలిసి ఉండలేని కుటుంబము ఏ విషయంలో కూడా కలిసి ఉండలేదు, మర్చిపోవద్దు. ఏకాంత ప్రార్థన ఉండాలి. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. సేవకుని ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. మరియు ప్రస్తుతానికైతే ప్రతి విధమైన శిక్ష అనగా డిసిప్లైన్, ఇప్పుడు ఉండేటువంటి క్రమం అంతా, డిసిప్లైన్ అంతా కూడా దుఃఖకరముగా, డిసిప్లైన్ చేయబడేటప్పుడు దుఃఖంగా అనిపిస్తుందట, కానీ సంతోషకరంగా ఏమాత్రం అనిపించదట. కానీ డిసిప్లైన్ అలవాటైపోతే, పిన్నుని సాధన చేస్తే, ప్రార్థన నిబద్ధత, దేవునికి దగ్గరగా ఉండే స్థితి అలవాటైపోతే, అది నీతి అను సమాధానకరమైన ఫలం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సమాధానకరమైన ఫలం. ప్రశాంతంగా సాగిపోద్దట జీవితము. స్తోత్రం చెప్పుదాం. ఎప్పుడు డిసిప్లిన్ ఇప్పుడు కష్టమే, కానీ ముందైతే హల్లెలూయా హల్లెలూయా. మందిరంలో చాలామంది సంఘాలలో ఉండకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒప్పుకోరు, డిసిప్లిన్ చేయబడ్డానికి ఒప్పుకోరు. మాకు తెలుసులేండి, నీ చేతులు నువ్వే కాల్చుకుంటున్నావు. ఆమేనని చెప్పుదామా. ఉపదేశ క్రమంతో ఇది కాదు, ఇది ఇలా ఉండాలి అని చెప్తే బాధ, నొచ్చుకుంటారు.
అవసరమైతే తిరగబడతారు, లేకపోతే మందిరానికి దూరం అయిపోతారు, దేవుడికే దూరం అయిపోతారు. ఇలాంటి భక్తి మేము చేయలేము, ఇన్ని కట్టుబాట్లు మాకు ఎందుకు, లైఫ్ని మేము ఎంజాయ్ చేయాలి కదా అని దూరం అయిపోయే వాళ్ళు అయిపోతూ ఉన్నారు. దావీదు ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టినా, నన్ను గద్దించినా, నన్ను సరిచేసినా అది నాకు దీవెనే. డిసిప్లిన్ అనేది ఇప్పటికి కష్టం, కానీ ముందు సమాధానకరమైన ఫలం ఇస్తుంది. స్తోత్రం చెప్పుదామా? మోకాళ్ళు వేయటం కష్టమే, వేయటం అలవాటు అయిపోయిందంటే నీ ముందు ఎలాంటి శోధనైనా తలదించక తప్పదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. బైబిల్ చదవటం చాలా కష్టం, నువ్వు తీయగానే నిద్ర వస్తుంది. నిద్ర రానోళ్ళు, నిద్ర పట్టనోళ్ళు ఎవరన్నా ఉంటే నిద్ర మాత్రలు వేసుకోవటం, నిద్ర రాకపోతే టీవీలు చూడటం, నిద్ర రాకపోతే ఊసులాడుకోవటం, ఇవి పెట్టకండి. నిద్ర రాకపోతే బైబిల్ తీయండి, ఒక అధ్యాయం చదివే లోపు వస్తుంది, మత్తుగా వస్తుంది నిద్ర. హల్లెలూయా. అనుభవం మీద చెప్తున్నాను నేను, నిజమే. ఇక్కడికి బాగా తెలుసు అనుకుంటున్నారు మీరు, తెలిసే చెప్తున్నా. చాలా డీప్గా వస్తుంది స్లీపు. ముఖం కడుక్కో, మళ్ళీ చదవటం మొదలుపెట్టు, మళ్ళీ వస్తుంది. ముఖం కడుక్కో, చదవటం మొదలుపెట్టు. అది దేవుని మాట. అవునంటే అవును, కాదంటే కాదు. నీ జీవితాల్లో కార్యాలు చేసే మాట అది. ఆమేనని చెప్పుదామా? ఒకసారి అలవాటు పడిపోయావు అనుకో బైబిల్ చదవటానికి, చదవకపోతే మనశ్శాంతి ఉండదు. ఆమేన్. దేవునికి దగ్గరగా ఉండటం అలవాటు అయిపోయింది అనుకో, ఇక ఏ మేలు కొదువ ఉండదు. రెండవది, అనేకులు పడిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? డిసిప్లిన్ లేక బాప్టిజం పొందినా మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు. డిసిప్లిన్ అనగా పిన్ ఉండాలి. పిన్ అనగా ప్రార్థన, ప్రేయర్, ఇంటిగ్రిటీ అండ్ నియర్నెస్, నిబద్ధత, దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ మూడిట్లో ఒకటి ఫెయిల్ అయినా, ఒక్క నెంబర్ మారినా అంతే, అవుట్.